వ్యాప్తంగా భూముల రీసర్వేను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పట్టాదారు పాసు పుస్తకాల అంశంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ 15 రక్షణ అంశాలను పరిగణలోకి తీసుకుని రెవెన్యూ శాఖ భూ రీసర్వే ప్రక్రియను కొనసాగిస్తోందన్నారు. అక్రమాలకు అవకతవకలకు తావు లేకుండా సాంకేతికత ఆధారంగా ఈ రీసర్వే కొనసాగుతోందన్నారు. అయితే అధ్యక్ష, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిజిటలీకరణ అలాగే భూ అక్రమాలన్నీ కూడా తావు లేకుండా టెక్నాలజీతో పాటు 2.0 సర్వీస్ మనం నిర్వహిస్తాం అధ్యక్ష. మొదటిగా అధ్యక్ష చెప్పాలంటే అధ్యక్ష, గతంలో 2008లో అధ్యక్ష నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ కింద NLRMP అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష 2016లో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ DILRMP అని చెప్పేసి ప్రారంభించిన అధ్యక్ష. అయితే DILRMP కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా ఈ రాష్ట్రాల్లో ల్యాండ్ రికార్డును డిజిటలైజ్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ ప్రోగ్రాంలో 2018లో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ డిజిటలైజేషన్ అలాగే ఆధునీకరణని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది అధ్యక్ష 2018లో అధ్యక్ష. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. అయితే అధ్యక్ష, సమగ్ర సర్వే కోసం 2018లోని అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో నంబర్ 1348ని 25/9/2018 జారీ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, 6వ చట్టంలో మార్చి సర్వే చేసేందుకు వీలుగా భూ ఆధార్ యొక్క అంశాలు మార్చి 18/2/2019 గెజెట్ కూడా విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. జగ్గయ్యపేటలోని జగ్గయ్యపేట మండలంలో అధ్యక్ష ఈ కార్స్ నెట్వర్క్ ఏదైతే కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ సిస్టమ్ ఉంటుందో అధ్యక్ష, అది ఏర్పాటు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. కార్స్ నెట్వర్క్లో భాగంగా శాటిలైట్ డేటా తీసుకోవడానికి ప్రతి 50 కిలోమీటర్లకు కూడా ఒక రిసీవింగ్ స్టేషన్ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే 2019లోనే దీనికి టెండర్లు పిలవటం, 32 కోట్ల రూపాయలు ఇవ్వటం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో దాని ప్రకారంగా అనుగుణంగా చేయడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష, ఈ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష అది 1.0లో అధ్యక్ష అది రీసర్వేకి మాత్రమే, ప్రభుత్వ భూముల రీసర్వేకి మాత్రమే రోబోట్స్ వాడింది అధ్యక్ష. కానీ ప్రైవేట్ భూములకి డ్రోన్స్ దాని యొక్క ఇమేజెస్ మూల ఆధారంగా మాత్రమే రీసర్వే చేసింది. దాని మూలంగా అధ్యక్ష అయితే ఈ భూమి విస్తీర్ణంలో వ్యత్యాసాలు చాలా వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాయి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, సమయం ఎక్కువ పడతా ఉంది. తప్పకుండా పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గత ప్రభుత్వం తొందరపాటుతో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రాపర్గా చేయకుండా సమయాన్ని కూడా అధ్యక్ష ఏదైతే రీసర్వే చేయాల్సిన సమయం 90 రోజులు మనం తీసుకుంటా ఉన్నాం. గతంలో 45 రోజులు పెట్టి దాని వల్ల 30 రోజులు కుదించి ఇంకా కుదించి తొందరపాటుతున్నాం. ఎందుకంటే 4 సంవత్సరాలు ఏం చేయకుండా ఆఖరి సంవత్సరంలో ఏదో చేసి చూపించాలనే లక్ష్యంతో ఏది 2018లో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ని లేట్ చేసి వాళ్ళు ఆఖరిలో తొందరపాటుతో చేసినటువంటి మిస్టేక్స్ ఈరోజు మనకి ఈ రాష్ట్రంలో ప్రజలకి చుట్టుకునే అధ్యక్ష. ముఖ్యంగా జాయింట్ LPMs అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, అప్పుడు వాళ్ళు చెప్పిన సమయంలో వాళ్ళు గ్రామాల్లో ఉండవచ్చు, విదేశాల్లో ఉండొచ్చు, గ్రామాలు ఉండకపోవచ్చు, ఇంకెక్కడ ఉండొచ్చు అధ్యక్ష. అలాంటి తరుణంలో కూడా వాళ్ళు రీసర్వే చేసేసామని చెప్పేసి తొందరగా చేసి జాయింట్ హెల్ప్ విడగొట్టకుండా వాళ్ళు చేసినటువంటి ప్రక్రియ అధ్యక్ష. దీని మూలంగా 1.0 చాలా ఆందోళన జరిగింది అధ్యక్ష.